హిత్వికాకి మొన్న 9th మంత్ స్టార్ట్ అయింది కదా, ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే వేస్తాను, హాఫ్ గ్లాస్ వచ్చి మనకి పప్పులు కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు. సో ఇదేంటంటే మంచిగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది ఆరిపోయేలోపు ఏంటంటే ఒక కప్పు మఖానా తీసుకున్నాను, అండ్ జీడిపప్పు, బాదము, వాల్నట్స్ వచ్చి 4 ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాను. పప్పు అయితే ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇట్లా డ్రై రోస్ట్ చేస్తాను. ఇలా డ్రై రోస్ట్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను. వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. సో పప్పు ఏంటంటే మనం డ్రై రోస్ట్ చేస్తున్నట్టు చాలా కమ్మటి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కరకరలాడుతూ ఉంటుంది. సో మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్ను ఒక స్మాల్ కంటైనర్లో స్టోర్ చేస్తాను. ఇందులో ఏంటంటే నేను ఏదైనా యాపిల్ ప్యూరీ మిక్స్ చేస్తాను, ఉత్తిది పెడతాను, లేదంటే క్యారెట్ ప్యూరీ ఇట్లా మిక్స్ చేసి పెడతా ఉంటాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఇట్లా షేర్ చేస్తున్నాను. హిత్వి కోసం ఆర్డర్ చేశాను. లైక్ ఈవినింగ్ టైంలో జ్యూసెస్ అట్లా ఇస్తూ ఉంటాను. అన్ని ఫ్రూట్స్ అలవాటు చేయాలి కదా, నేను మినీ జ్యూసర్ అయితే ఆర్డర్ చేశాను. ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మేబీ ఇట్లా ఎవరికైనా కిడ్స్ ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో. ఈజీగా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినట్టు తీసేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా 2 times ప్రెస్ చేస్తే చాలు. ఇది మనం ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఉగ్గులో కూడా ఇట్లా క్యారెట్ ప్యూరీ మిక్స్ చేస్తాను.